ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతభిస్సీదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః శ్రీమహాసరస్వత్యై నమః శ్రీగురుభ్యో నమః. హరి ఓం. టీవీ24 భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. అయితే ఇవాళ మనం చెప్పబోయేటువంటి అంశం ఏంటంటే కనుక ఇంటికి వాస్తుకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి స్థితి వల్ల ఇంట్లో ఎవరికి బాగుంటుంది, ఎవరికి ఇబ్బందులు ఉంటాయి అనేటువంటిది వాస్తు క్రమాణిక అనేటువంటి గ్రంథం ఆధారంగా మన యొక్క ఛానల్ వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా ఈ యొక్క ఎపిసోడ్ నిర్వహించడం జరుగుతోంది. అందులో భాగంగా ఇంటి వాస్తు అనేటువంటిది ఒక యజమాని గారు ఉన్నారనుకోండి. ఉదాహరణకి ఇంట్లో ఒక భార్య, భర్త, ఆయన యొక్క పిల్లలు. ఆ భర్త గారి యొక్క పేరు మీద వాస్తు అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఒక ఆయన పేరు ఏదో సుబ్బారావు గారు అనుకుందాం ఉదాహరణకు కాసేపు. అయితే సుబ్బారావు గారు అనేటువంటి పేరున్నటువంటి యజమానికి సంబంధించినటువంటి గృహం ఆయన శంకుస్థాపన చేసి ఆ శంకుస్థాపన ఆధారంగా ఆ గృహాన్ని నిర్మాణం చేసినప్పుడు ఆయన మీద ప్రధానంగా ఆ యొక్క వాస్తు అంతా కూడా ఆధారపడి ఉంటుంది. ఇందులో భాగంగా ఏమవుతుందంటే కనుక తూర్పు దిశ అని చెప్పనేసి అని అంటున్నారు. ఉదాహరణకి ఇది ఈశాన్యం, ఇది ఆగ్నేయం. తూర్పు దిశలో భాగంగా ఉన్నప్పుడు అంటే ఆగ్నేయం మూల గుమ్మం పెట్టేసినా దాన్ని తూర్పు అనే అంటున్నారు, ఈశాన్యం మూల గుమ్మం పెట్టేసినా దాన్ని కూడా తూర్పు అనే అంటున్నారు. అలాగే దక్షిణం సింహద్వారం సుబ్బారావు గారికి సరిపోతుంది అని అన్నారనుకోండి. ఉదాహరణకి దక్షిణంలో పూర్తిగా దక్షిణం అనేటువంటిది మాత్రమే మనం ఆ కాంపస్ అనేటువంటిది పెట్టి చూడాలి. అందులో మళ్ళీ ఆగ్నేయంలోకి పెడితే మళ్ళీ ఆగ్నేయం అయిపోతుంది దిక్కు. అంటే మనకు ప్రధానమైన దిక్కులు 4 అయినప్పటికీ కూడా ఆ యొక్క డయాగ్నల్స్ అంటే ఐమూలలుగా ఉన్నటువంటి ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, వాయువ్యం ఈ 4 కోణాలు కూడా పూర్తిగా పరిశీలన చేయాలి. వీటి మీద కూడా ఆధారపడి ఉంటుంది ప్రధానంగా అన్ని అంశాలు కూడా. అయితే సుబ్బారావు గారు అయినటువంటి ఆయన గృహం కట్టినప్పుడు వాళ్ళ అబ్బాయి గారి పేరు ఆ యొక్క సుబ్బారావు గారి యొక్క వర్గులో ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా సుబ్బారావు గారు శంకుస్థాపన చేసి ఆ యొక్క గృహాన్ని నిర్మాణం చేస్తే కనుక 3 తరాల వరకు అంటే సుబ్బారావు గారు అబ్బాయి, సుబ్బారావు గారు మనవడు, సుబ్బారావు గారు ముని మనవడు వరకు కూడా వాస్తు అనేటువంటిది వాళ్ళని ఇబ్బంది పెట్టదు. అయితే గృహం కట్టేటప్పుడు దాని యొక్క పదాన్ని బట్టి ఇది 70 సంవత్సరాలు, ఇది 80 సంవత్సరాలు, ఇది 90 సంవత్సరాలు అని చెప్పి ఆయుర్దాయం ఉంటుందండి. ఆయు ప్రమాణం ఉంటుంది గృహానికి కూడా. ఆ గృహ ఆధారంగా ఆ ప్రమాణాన్ని బట్టి ఆ యొక్క వాస్తు అనేటువంటిది నడిపిస్తూ ఉంటుంది. అంటే దశ దిశ అంటే వాడి యొక్క జాతకం దశ ఆ యొక్క జాతకుడిది, అలాగే దిశ వాస్తు. అలా అని చెప్పి మనం ఈశాన్యంలో పోయి పెట్టలేంగా, ఈశాన్యంలో పోయి పెట్టకూడదుగా, అందరికీ తెలిసినటువంటి అంశమే కదా. అలా అని చెప్పి నైరుతి మూలలో ఎటువంటి గొయ్యలు కూడా పెట్టకూడదండి. అలాగే అంటే వాస్తులో భాగంగా అంటే వాస్తు అనేటువంటిది ఎవరికి ఇబ్బంది అనేటువంటి అంశం మీద మాత్రమే మనం మాట్లాడుతాం. వాస్తు కోసం మాట్లాడితే 2-3 రోజులు ఇలా క్షుణ్ణంగా 24 గంటలు మాట్లాడేసినా సరే టైం సరిపోతుంది మనకి. వాస్తులో చాలా అంశాలు ఉన్నాయి. అంటే తూర్పు దిక్కును ఉన్నటువంటి స్థితిని బట్టి యజమానికి అందరూ గౌరవించడం, దక్షిణాన్ని బట్టి ఆయుర్దాయం, పడమరని బట్టి పిల్లల యొక్క అభ్యున్నతి, ఉత్తరాన్ని బట్టి ధనస్థానం, ఇవన్నీ కూడా ప్రధానంగా చెప్పబడ్డాయి. ఇందులో భాగంగా మనం వాస్తు అనేటువంటిది ఇంటి యజమానికి అన్వయం అయి ఉంటుంది. అయితే మేము ఒక ఇల్లు కట్టామండి, మేము ఇల్లు కొన్నాం, ఆ ఇంట్లో మేము ఉండట్లేదు, కానీ ఆ ఇల్లు కొన్నప్పటి నుంచి మాకు బాగోలేదనేటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది. అయితే ఇది దానికి సంబంధించినటువంటి అంశం కాదండి. అంటే ఉదాహరణకి నేను ఒక చోట ఏదో ఇల్లు కొనుక్కున్నాను అనుకోండి, ఆ ఇంటి హాల్లో ఎక్కడో చిన్న కరెంటు తీగ పడిపోయింది. నేను ఆ ఊళ్ళో నేను హైదరాబాద్లో కొనుక్కున్నాను అనుకోండి ఉదాహరణకి కాసేపు. అంటే ఆ ఇంట్లో కరెంటు తీగను ఎవరైతే ముట్టుకుంటారో వాళ్ళ కరెంట్ షాక్ కొడుతుంది, అంతే కదా. అంతేకాని నేనేదో కొనుక్కున్నానని చెప్పి నా మీద ఎందుకు కరెంట్ షాక్ కొడుతుంది? కొనుక్కున్న వాడి మీద దాని యొక్క ప్రభావం ఉండదు, దాంట్లో ఉండే వాళ్ళ మీద దాని యొక్క ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. ఇది ప్రధానమైనటువంటి స్థితి. అయితే వాస్తు అనేటువంటిది ప్రధానంగా ఇంటి యజమాని గారు. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు నేనున్నాను,
మా నాన్నగారు శంకుస్థాపన చేసి మా నాన్నగారు ఇల్లు కట్టచ్చు, ఆ ఇంట్లో నేను ఉండొచ్చు. నేను శంకుస్థాపన చేసి నేను ఇల్లు కడితే మా నాన్నగారికి దాంట్లో పదమేమి అభ్యున్నత ఉండదు దాంట్లో. ఇంకెంత వాడు వయసు అయిపోయింది, వాడికి 60-70 సంవత్సరాలు వచ్చేసి వాడు ఇంకా శంకుస్థాపన చేస్తాడు, కొడుకు 40-50 సంవత్సరాలు వచ్చాయి కదా కొడుకు చేయించండి అంటారు. అసలు అది అక్షరాల తప్పు. యథార్థంగా అడిగితే కనుక వాళ్ళ తల్లిదండ్రులు జీవించి ఉంటే కనుక వాళ్ళ తల్లిదండ్రులే శంకుస్థాపన చేస్తే అసలు కొడుకు అసలు వాస్తే చూడవలసిన అవసరం లేదు. తండ్రి పెట్టి కట్టినటువంటి వాస్తు ప్రకారంగా ఆలోచన చేస్తే అది సరిపోద్ది. ఇది 100% నిజం. కనుక ఇంటి వాస్తు అనేటువంటిది సరిగ్గా జాగ్రత్తగా చూసుకుంటే మాత్రం ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. ఆ ప్రకారంగా చేస్తే ఇబ్బంది ఏమి ఉండకుండా ఉంటుంది. జై శ్రీరామ్.